ప్రజలందరికీ నమస్కారాలు. భారత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒక అప్పీల్ చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న ఏదైతే యుద్ధం కొనసాగుతూ ఉందో, ఈ యుద్ధం వల్ల పెట్రోలు, డీజిల్, అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఈ యుద్ధం వల్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బంగారాన్ని కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సంవత్సర కాలం పాటు బంగారం కూడా కొనొద్దని చెప్పి వారు అత్యవసరమైతే తప్ప సాధారణంగా కొనకూడదని చెప్పి అప్పీల్ చేశారు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కూడా అత్యవసరమైతేనే వెళ్ళండి, లేకుంటే వాయిదా వేసుకోండి అని చెప్పి దేశ ప్రజలను ఒక సంవత్సర కాలం పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఈనాడు ఈ యుద్ధం వల్ల, పశ్చిమాసియా దేశాల యుద్ధం వల్ల అమెరికా, జపాను, ఈనాడు పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా, రష్యా అనేక ప్రాంతాల్లో ఈనాడు పెట్రోల్, డీజిల్ ధరలు మినిమం 20% నుండి 50% వరకు పెరగడం జరిగింది. కాబట్టి మన దేశంలో కూడా ఈ యొక్క దిగుమతుల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు పొదుపును ముందుకు తీసుకెళ్ళండి, దయచేసి దుబారాగా ఖర్చు చేయకుండా పిలిపించారు. ఒకరే వెళ్లే కారు ఉంటే దాంట్లో 2-3 వెళ్లే ప్రయత్నం చేయండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే వాడాలని చెప్పి కూడా పిలిపించడం జరిగింది, లేదా బైక్స్ ను వాడాలని చెప్పి పిలిపించడం జరిగింది. అదేవిధంగా మెట్రోలు అందుబాటులో ఉంటే మెట్రోలో ప్రయాణం చేయాలని చెప్పి పిలిపించడం జరిగింది. ఇదంతా కూడా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టిగా నిలపాలన్నదే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు. ఇదేదో భారతీయ జనతా పార్టీ, మోడీ గారి సర్కారు ప్రజల ద్వారా తీసుకొచ్చి ఈ డబ్బును పొదుపు చేసి ఏదో కేంద్ర ప్రభుత్వ నడవడి కోసం కొనసాగించినటువంటి ఉద్దేశం కాదు. ఇది ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి సంక్షోభాల వల్ల ఈ యొక్క పొదుపు పథకాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి యువత, ప్రత్యేకించి ఉద్యోగులు, రైతన్నలు, మహిళలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. దీన్ని అందరం కూడా పాటిస్తామని కోరుకుంటూ జై శ్రీరామ్.